అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. అధర్మ కామం అంటే ఏంటి స్వామి? ఇల్లీగల్ రిలేషన్షిప్ ని అధర్మ కామం అంటాం తల్లి. పెళ్లి కాకుండా వేరే వాళ్ళతోని సంసారం చేయడం అంటే కాపురం చేయడం అలాంటివి కూడా అధర్మ కామం కిందకి వస్తుంది తల్లి. ఇప్పుడు ఓయోలో చూస్తున్నాం తల్లి, చాలా మంది అది రెస్ట్ రూమ్, గెస్ట్ రూమ్. అది ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు బస చేసుకోవడానికి ఓయో అని పెట్టడం జరిగింది. వాళ్ళ సిఇఓ కూడా వాళ్ళు చెప్పారు అడిగిన క్వశ్చన్కి. అది ఓయోని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అధర్మ కామం పరంగా. ఎవరు పడితే వాళ్ళు 10వ తరగతి పిల్లల నుంచి కూడా వెళ్ళడం చూస్తున్నాం. కానీ దాని ద్వారా వచ్చే నష్టాలు ఎన్ని ఉంటాయి, జీవితం ఆగమవుతుంది, మన జీవితంలో ఎలాంటివి కూడా సాధించలేము. ఇలాంటివి చూసుకుంటూ పోతుంటే పిల్లలు ఎడ్యుకేషను నాశనం అవుతుంది. వాళ్ళు తప్పుదారిలో పోతున్నారు. తల్లిదండ్రుల యొక్క మాట కూడా వినడం లేదు. మనము పూర్వంలో తల్లి మాట తండ్రి మాట ఎవ్వరు కూడా జవదాటి ఒక ఆడపిల్ల ఇంటి బయట అడుగు కూడా పెట్టేది కాదు. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ వచ్చింది, కోర్టు పర్మిషన్స్ ఇచ్చాయి, 18 ఇయర్స్ దాటినాయి, నేను ఏదైనా చేసుకోవచ్చు అంటే నా శరీరం ఇది, నేను ఏదైనా చేసుకోవచ్చు అంటే ధర్మం అనేది ఉంటుంది. తల్లిదండ్రులు కళ్ళు కప్పినా కూడా దైవం కళ్ళు తప్పి మనం ఏం చేయలేము. మనము మన కోసము డిసిప్లిన్గా ఉండాలి, మన కోసము ధర్మంగా ఉండాలి. అధర్మ కామం చేస్తారు, నాకు మంచి భర్త రాలేదంటారు. అధర్మ కామం చేస్తారు, నాకు డైవర్స్ అయింది అంటారు. అధర్మ కామం చేస్తారు, నా జీవితం మంచి లేదంటారు. అధర్మ కామం చేస్తారు, నేను ఇలా నాశనం అయింది అంటారు. అధర్మ కామం చేస్తారు, నాకు డబ్బులు నిలవలేదంటారు. ధర్మబద్ధంగా ఉండి నీకు ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుడు ఉంటాడు. అన్ని అధర్మమైన మార్గంలో వెళితే నేను కాపాడేది ఎవరు? ఓయాలో దిక్కు నీకు లాస్ట్కు. మొత్తానికి ఆన్సర్ బాగా ఇచ్చేసారు అయితే. మరి అమ్మ, మన ధర్మశాస్త్రం పరంగా సిద్ధగురు యొక్క సాంప్రదాయం పరంగా సాయిబాబా అనేది దేవుడు కాదు. సాయిబాబా అనేది ఒక సిద్ధ గురు పరంపరలో సాయిబాబా దత్తాత్రేయ యొక్క సాంప్రదాయానికి చెందిన వాళ్ళని చాలా మంది సిద్ధపూర్వులు చెప్పి ఉన్నారు. మనమైతే చరిత్రలో చూసుకుంటే కుర్తాలం పీఠం అనేది చాలా పెద్ద పీఠం. అది సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి యొక్క పీఠము, లలిత త్రిపుర సుందరి యొక్క పీఠం. అది ఆ పీఠంలోనే మన సాయిబాబా యొక్క గుడి ఉన్నది. అక్కడ సాయిబాబా పూజలు అందుకుంటున్నారు. మౌనస్వామి దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రసిద్ధులు. మౌనస్వామి సాయిబాబా దగ్గర విద్య ఇచ్చిపుచ్చుకున్నారని కూడా మన కుర్తాలం పీఠాధిపతులు చెప్పడం జరిగింది. దత్తాత్రేయ స్వామి యొక్క సాంప్రదాయంలో తంబే వాసుదేవానంద సరస్వతి వారు సాక్షాత్ దత్తాత్రేయ స్వామి యొక్క రూపం అని అంశాన్ని మనము చెప్పడం జరిగింది. ఇది దత్తాత్రేయ స్వామి సాంప్రదాయంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాసుదేవానంద సరస్వతి స్వామియే మౌనస్వామితో చెప్పారు. అక్కడ మన ఒక దత్త సాంప్రదాయానికి చెందిన ఒక సిద్ధ గురు సాయిబాబు ఉన్నారు, అతన్ని కలిసి మీరు కుర్తాలానికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటే సాయిబాబా దత్తాత్రేయ స్వామి యొక్క సాంప్రదాయానికి చెందిన సిద్ధ గురువు. మరి సాయిబాబా ముస్లిం అంటున్నారు. ముస్లిమ్స్ ఎక్కడ పూజిస్తున్నారమ్మా? అందమని హిందువులే కదా. మరి సాయిబాబాని ఎందుకు పూజించవద్దు అనే క్వశ్చన్ కూడా మీకు వస్తుంది. సాయిబాబాని ఇప్పుడు కాంట్రవర్షియల్ ఉంది. సాయిబాబాని ఎందుకు మనం పూజించకూడదు అనేది అందరు అంటున్నారంటే సాయిబాబా ఒక సిద్ధ గురువు మాత్రమే, పరమాత్మ కాదు. అంటే మొత్తానికి ఆయన దేవుడు కాదు అని అంటారు. కాదు. సాయిబాబా యొక్క మన వాళ్ళు సృష్టించుకున్నది. సాయిబాబా కాళ్ళ కింద విష్ణుమూర్తి అవతారమైన కుర్మార్తను తాబేలు పెట్టడం, సాయిబాబా యొక్క కాళ్ళ దగ్గర నరసింహస్వామిని పెట్టడం, సాయిబాబా యొక్క విగ్రహంని ఆంజనేయ స్వామి యొక్క రథం మీద ఊరేగించడం, ఆంజనేయ స్వామి యొక్క పల్లకి మీద సాయిబాబాని ఊరేగించడం, ఇవన్నీ కూడా పెద్ద దేవతలు కాబట్టి అలా చేయడం నిషిద్ధం. ఇవి మనుషులు చేసే తప్పులు. నువ్వు సాయిబాబా దేవుడు కాదంటే నవ్వుకుంటాడు. సాయిబాబా మీరు దేవుడు కాదు, మీరు మనిషి కూడా కాదంటే కూడా పట్టించుకోరు. అలా బాబాని తిట్టిన కూడా పట్టించుకునేంత ఉండదు వారికి. కానీ మనము ఇవన్నీ కూడా సృష్టింపజేసుకుంటున్నాము. సాయిబాబా దత్తాత్రేయ స్వామి యొక్క సిద్ధ గురువు, అది 100%. నేను కూడా ఒక సాయిబాబా యొక్క సాధకునిగా చెప్తున్నాను. సాయిబాబాని నిర్భయంగా పూజించవచ్చు.